హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్న మూవీ పేరు ది కాల్ అనే కొరియన్ మూవీ. ఈ మూవీలో ప్రతి సీన్ ఎన్నో ట్విస్టులతో ఉంటుంది, కాబట్టి కొంచెం కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీని ఓపెన్ చేయగానే ఒక అమ్మాయిని చూపిస్తారు. తన పేరే సియూన్. సియూన్ తన లగేజ్ ని తీసుకొని ఎక్కడికో వెళ్తున్నట్టు చూపిస్తారు. అయితే సియూన్ ఎక్కడికో కాదు, తను చిన్నప్పుడు ఉండే ఇంటికి వెళ్తుంది. అయితే దారిలో తనకి తెలిసిన ఒక అంకుల్ లిఫ్ట్ ఇస్తారు. వాళ్ళ కాన్వర్జేషన్ బట్టి సియూన్ వాళ్ళ మదర్ కి హెల్త్ కండిషన్ సరిగ్గా లేదు అని అర్థమైద్ది. సియూన్ తన అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. సియూన్ తన మొబైల్ ట్రైన్ లో మిస్ అయిందని తన అంకుల్ మొబైల్ నుంచి తన మొబైల్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ మొబైల్ నెంబర్ కలవదు. సియూన్ ఇంట్లో ఇంకో ఫోన్ ఉందని వెళ్ళి ట్రై చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. సియూన్ తన ఫోన్ కి కాల్ చేయడానికి ఇంట్లో ఉండే ఫోన్ ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు సియూన్ కి ఇంట్లో ఒక ఫోన్ కనిపిస్తుంది. ఆ ఫోన్ తీసుకొని తన మొబైల్ నంబర్ కి కాల్ చేస్తుంది. సియూన్ మొబైల్ తీసుకున్న వాళ్ళు కాల్ ని లిఫ్ట్ చేస్తారు. సియూన్ వాళ్ళతో ఇలా అంటుంది, ఎక్కడ ఉన్నారు, నా ఫోన్ కావాలి అని అడుగుతుంది. సడన్ గా అటు పక్క మాట్లాడే వాళ్ళు గెలాక్సీ నోట్ 9 కదా ఈ ఫోన్ అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేసేస్తారు. సియూన్ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటుంది, అయినా ఆ నెంబర్ కలవదు. ఇంకా గూగుల్లో తన మొబైల్ లొకేషన్ ని సెర్చ్ చేస్తూ ఉంటుంటే సియూన్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఎవరో ఒక అమ్మాయి టెన్షన్ గా, నువ్వు చెప్పింది కరెక్టే, మా అమ్మ విచిత్రంగా ప్రవర్తిస్తుంది, నన్ను రూమ్ లోనే లాక్ చేసిందని చెప్తూ ఉంటుంది. సియూన్ ఎవరు మీరు, ఎవరిని కలవాలనుకుంటున్నారు అని అంటుంది. ఆ అమ్మాయి సున్హీ నంబర్ కాదా ఇది అని అడుగుతుంది. అయితే సున్హీ నంబర్ కాదా అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే సియూన్ హాస్పిటల్లో ఉన్నట్టు చూపిస్తారు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళ మదర్ కండిషన్ చాలా దారుణంగా మారింది, డాక్టర్స్ సర్జరీ చేయాలన్నా కుదరదు, కొంచెం అటు ఇటు అయినా మీ మదర్ కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. సియూన్ అది విని తన మదర్ దగ్గరికి వెళ్తుంది. సియూన్ మదర్ ఇలా అంటుంది, నేను చనిపోయాక మన ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంది కదా, తను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, నేను చనిపోయాక నా బాడీని మీ నాన్న దగ్గరే పూడ్చండి అని చెప్తూ ఉంటుంది. సియూన్, ఏం మాట్లాడుతున్నావు, నీకు నిజంగానే అనిపిస్తుందా నాన్న పక్కన నిన్ను పూడ్చడం కరెక్టా అని, నీకు అర్హత ఉందా అని ర్యాష్ గా ఆన్సర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సియూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, నువ్వు ఇంకా నెయిల్ పాలిష్ వేసుకోవడం ఆపవా అని. ఈ ఎన్ని మాటలు బట్టి సియూన్ కి వాళ్ళ మదర్ తో రిలేషన్ సరిగ్గా లేదు అని అర్థమైంది. సియూన్ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తను ఇంటికి రాగానే మళ్ళీ అదే అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఆ అమ్మాయి సున్హీ అనుకొని ఇలా అంటుంది, అమ్మ నన్ను చంపడానికి ట్రై చేస్తుంది, ప్లీజ్ ఇంటికి రా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక సియూన్ కి ఏమీ అర్థం కాదు. ఆ ఫోన్ లో మాట్లాడే అమ్మాయి నా అడ్రస్ తెలుసు కదా, నా అడ్రస్ కి రా అని అడ్రస్ చెప్తూ ఉంటుంది. సియూన్ ఎవరు అని అడగగానే సన్హీ స్టోర్ కాదా అని అమ్మాయి అడుగుతుంది. సియూన్ కాదు అని చెప్తుంది. అయితే ఆ ఫోన్ లో మాట్లాడే అమ్మాయి నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే సియూన్ ఆ రోజు నైట్ నిద్రపోతూ ఉంటుంది. తన కాలికి ఏదో గాయం ఉన్నట్టు చూపిస్తారు. సియూన్ కి సడన్ గా సౌండ్ వినిపించి లేచి చూస్తూ ఉంటుంది. చూస్తే ఒక చోట ఫోటో ఆల్బమ్ కింద పడిపోవటం చూసి ఆ ఫోటో ఆల్బమ్ ని పెట్టడానికి చూస్తుంది. కానీ ఎన్ని శీలలు కొట్టినా యూజ్ లేదు. సియూన్ కి ఒక డౌట్ వచ్చి ఒక శీల ఆ బెడ్రూమ్ లో నుంచి కింద పడేస్తుంది. ఆ శీల కింద పడి సౌండ్ వస్తుంది. సియూన్ కి ఈ గోడ వెనకాల ఇంకో రూమ్ ఉందని డౌట్ వచ్చి గోడ పగలగొట్టేస్తుంది. చూస్తే ఒక బేస్మెంట్ కనిపిస్తుంది. సియూన్ ఆ బేస్మెంట్ లోకి వెళ్లి మొత్తం చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక బాక్స్ లో సియూన్ కి ఎవరో ఒక అమ్మాయి డైరీ కనిపిస్తుంది. సియూన్ కి ఆ డైరీలో ఆ అమ్మాయి ఫొటోస్ చూసి తన అంకుల్ అయిన సంఘుకి చూపించి తన గురించి అడుగుతుంది. సంఘు ఆ ఫోటో చూడంగానే యంగ్సుక్ అని అంటాడు. సియూన్ యంగ్సుక్ నిజంగా దెయ్యాలు వదిలించేదా అని అడుగుతుంది. సంఘు ఆహా లేదు, తను కాదు, యంగ్సుక్ వాళ్ళ మదర్ అని చెప్తాడు. అయితే సియూన్ ఇంకేమైనా తెలుసా అని అడుగుతుంది. సంఘు ఇదంతా ఎప్పుడో 90s లో జరిగింది, నాకు ఏం గుర్తులేదు అని చెప్తాడు. సియూన్ అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తుంటే దారిలో తనకి సన్హీ స్టోర్ కనిపిస్తుంది. ఆ నేమ్ ఎక్కడో విన్నాను అని అది చూసి ఆలోచిస్తూ ఇంటికి వెళ్తుంది. ఇంటికి రాగానే మళ్ళీ సియోన్ కి ఆ అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సియోన్ కి కనిపించిన డైరీ రాసిన అమ్మాయి యంగ్సుక్ ఏడుస్తూ సున్హీ ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయి తొందరగా అని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూపిస్తారు. యంగ్సుక్ ని వాళ్ళ మదర్ లాక్కెళ్తూ ఉంటుంది. సియోన్ భయంతో ఫోన్ లో హలో హలో అని అంటూ ఉంటుంది.
ఇటు యంగ్సుక్ మదర్ యంగ్సుక్ ని కొడుతూ బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్లి మంటలతో కొట్టడానికి చూస్తుంది. కర్ర కింద పడిపోయి మంటలు మొత్తం స్టెప్స్ మొత్తానికి మంటలు అంటుకుంటూ ఉంటాయి. ఇటు సియూన్ కి తన కనిపెట్టిన బేస్మెంట్ నుంచి పొగ రావటం స్టార్ట్ చేస్తుంది. సియూన్ అది గమనించి వెళ్లి చూస్తే స్టెప్స్ కి మంటలు అంటినట్టు ఉంటుంది. కానీ సియూన్ కి కింద ఎవరూ కనిపించరు. కట్ చేస్తే సియూన్ యంగ్సుక్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే యంగ్సుక్ కాల్ చేస్తుంది. సియూన్ ఎమ్మటే కాల్ లిఫ్ట్ చేస్తుంది. యంగ్సుక్ ఎందుకు నువ్వు నిన్న రాలేదు అని సన్హి అనుకొని మాట్లాడుతూ ఉంటుంది. సియూన్ నీది నిజంగానే 4 బోసన్ ఎప్ అనే అడ్రస్ ఏనా అని అడుగుతుంది. యంగ్సుక్ అవును, నువ్వు సున్హి కాదా అని అడుగుతుంది. సియూన్ నేను నీ ఫోటో చూశాను, నవంబర్ 26, 1999 లో తీసుకున్నది చెప్తుంది. యంగ్సుక్ కి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే ఆ రోజు ఇంకా 18 కాబట్టి. యంగ్సుక్ ఈ రోజు ఇంకా 18 కదా, 26 ఎప్పుడు వచ్చిందని అడుగుతుంది. సియూన్ నిన్న నువ్వు ఇదేనా డైరీలో రాసిందని యంగ్సుక్ రాసింది చెప్తుంది. అది విని యంగ్సుక్ ఎక్కడ ఉన్నావు నన్ను ఎక్కడి నుంచి చూస్తున్నావని బయటికి వెళ్లి చూస్తూ ఉంటుంది. సియూన్ యంగ్సుక్ తో ఇలా అంటుంది, ఇది నమ్మటానికి కష్టంగా ఉంటుంది. నాకు తెలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నాం, కానీ డిఫరెంట్ టైం లైన్స్ లో ఉన్నామని యంగ్సుక్ కి చెప్తుంది. అయితే యంగ్సుక్ సియోన్ ఒక పిచ్చమ్మాయి అనుకొని సారీ రాంగ్ నెంబర్ కి కాల్ చేశాననుకుంటా అని కాల్ కట్ చేయబోతుంది. అయితే సియోన్ 1999 లో నవంబర్ 18 డేట్ న ఏం జరిగిందని సెట్ చేస్తుంది. అయితే ఆ రోజు ఒక ఫ్లైట్ క్రాష్ అయిందని ఫ్లైట్ నేమ్ ని చెప్తుంది. అది విని యంగ్సుక్ కాల్ ని కట్ చేస్తుంది. 1999 లో ఉన్న యంగ్సుక్ టీవీ చూస్తూ ఉంటుంది. యంగ్సుక్ తన మదర్ ఇద్దరు ఆ రోజు నైట్ తింటూ ఉన్నప్పుడు యంగ్సుక్ టీవీలో ఫ్లైట్ క్రాష్ ని చూసి షాక్ లో ఉంటుంది. ఆ రోజు నైట్ సియూన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే యంగ్సుక్ సియూన్ కి కాల్ చేస్తుంది. యంగ్సుక్ నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. సియూన్ నీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. నాదా 28 అని చెప్తుంది. ఆ టైం కి ఇటు సియూన్ కి కూడా 28. కానీ యంగ్సుక్ ఉంది 1999 లో, సియూన్ ఉంది ఫ్యూచర్ లో. యంగ్సుక్ డైరీని చూసి సియూన్ యంగ్సుక్ ఫేవరెట్ సింగర్ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉంటుంది. ఇద్దరు ఫ్యూచర్ పాస్ట్ లో ఉండేవి అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కాన్వర్సేషన్ లోనే యంగ్సుక్ మదర్ తన రియల్ మదర్ కాదు అని స్టెప్ మదర్ యంగ్సుక్ ని బాగా బాధ పెట్టేదని తెలిసిద్ది. సియూన్ కూడా తన గురించి చెప్తూ ఉంటుంది. అయితే కొన్ని ఇయర్స్ నేను మా నాన్నని పోగొట్టుకున్నాను, మా మదర్ గ్యాస్ ని ఆఫ్ చేయలేదు, దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చెప్తుంది. ఆ టైంలో మనకి సియూన్ లెగ్ మీద ఉన్న పాత గాయాన్ని ఫైర్ యాక్సిడెంట్ వల్ల అని అర్థమైద్ది. సడన్ గా సియూన్ కి ఆ ఫైర్ యాక్సిడెంట్ డేట్ గుర్తుకొస్తుంది. సియూన్ టెన్షన్ గా అవును ఆ రోజు డేట్ ఏం చెప్పావని అడుగుతుంది. కానీ ఇటు యంగ్సుక్ వాళ్ళ అమ్మ వస్తుందని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 21 నవంబర్ 1999 సియూన్ ఫ్యామిలీ యంగ్సుక్ వాళ్ళ ఇంటికి వస్తారు. యంగ్సుక్ వాళ్ళ మదర్ ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు ఒక బ్రోకర్ ద్వారా సియూన్ వాళ్ళ ఫాదర్ కి తెలిసి తన ఫ్యామిలీని తీసుకొని యంగ్సుక్ ఇంటికి చూడటానికి వస్తారు. యంగ్సుక్ ఇల్లు సియూన్ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది. సియూన్ అప్పుడు చాలా చిన్న అమ్మాయి. సియూన్ ఫ్యామిలీ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నప్పుడు యంగ్సుక్ ని కూడా చూస్తారు. యంగ్సుక్ చిన్నప్పుడు సియూన్ ని చూసి సియూన్ కి కాల్ చేస్తుంది. సియూన్ కాల్ లో వాళ్ళ నాన్న మాటలు విని బాధతో ఏడుస్తూ ఉంటుంది. అది విన్న యంగ్సుక్ నాకు తెలిసి నేను మీ ఫాదర్ ని మళ్ళీ మీ దగ్గర ఉంచగలను అనగానే సియూన్ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన 27th నవంబర్ రోజు రానే వస్తుంది. సియూన్ వాళ్ళ ఇంట్లో జరిగే ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ట్రై చేయడానికి సియూన్ ఇచ్చిన అడ్రస్ ని తీసుకొని యంగ్సుక్ సియూన్ ఇంటికి వెళ్ళిద్ది. ఇటు సియూన్ ఫ్యామిలీని చూపిస్తారు. సియూన్ డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. సియూన్ వాళ్ళ మదర్ నెయిల్ పాలిష్ వేసుకొని పొయ్యి మీద ఉన్న వాటిని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయింది. కరెక్ట్ గా ఆ టైంకి సియూన్ ఇంటికి యంగ్సుక్ వచ్చింది. కరెక్ట్ గా కాసేపటికి సియూన్ ఉంటున్న ప్లేస్ మొత్తం మారిపోతుంది. తనకి ఫైర్ యాక్సిడెంట్ అయిన గాయం పూర్తిగా మాయమైపోతుంది. ఆ ఇల్లు మొత్తం ఒక మోడ్రన్ బంగ్లాలా మారిపోతుంది. బయటికి వచ్చి చూస్తే తన ఇంటి పక్కనే ఒక నర్సింగ్ హోమ్ చూసి లోపలికి వెళ్ళిద్ది. అప్పుడే అక్కడ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూసి సియూన్ ఏడుస్తూ వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది. తన హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. తన ఫాదర్ తో హ్యాపీగా టైం ని గడుపుతూ ఉంటుంది. యంగ్సుక్ తనకి చేసిన హెల్ప్ ని సియూన్ హ్యాపీగా ఫీల్ అయ్యి యంగ్సుక్ కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. కానీ యంగ్సుక్ బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళ అమ్మ చేతిలో బాగా కొట్టించుకుంటుంది. కానీ ఆ విషయాన్ని సియూన్ కి చెప్పదు. అసలు సియూన్ కి ఏమీ అర్థం కాదు. తన పేరెంట్స్ ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇటు సియూన్ యంగ్సుక్ కి నచ్చిన సింగర్ సాంగ్స్ ని ప్లే చేస్తూ ఉంటే
యంగ్ సుక్ వాటిని సేవ్ చేసుకుంటూ ఉంటుంది. డేస్ గడుస్తూ ఉంటాయి. ఇద్దరు క్లోజ్ అవుతారు. కానీ ఒక రోజు సియూన్ తన పేరెంట్స్ తో బయట వెళ్ళిద్ది. ఆ రోజు మొత్తం యంగ్ సుక్ సియూన్ కాల్ కోసం చూస్తూ ఉంటుంది. కానీ సియూన్ మాత్రం కాల్ చేయదు. ఆ రోజు నైట్ మొత్తం తిరిగి ఇంటికి వచ్చి యంగ్ సుక్ కి కాల్ చేస్తుంది. యంగ్ సుక్ కోపంగా సియూన్ ని తిడుతూ ఉంటుంది. సడన్ గా యంగ్ సుక్ అరుపులు వినిపించడం స్టార్ట్ అవుతాయి. యంగ్ సుక్ మదర్ యంగ్ సుక్ ని కొడుతూ ఏదో పూజలు చేస్తూ ఉంటుంది. సియూన్ యంగ్ సుక్ కి ఏమైందని భయంతో ఆలోచిస్తూ నిద్రపోయిద్ది. సడన్ గా లేచి యంగ్ సుక్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిద్ది. సియూన్ కి ఎటువంటి డీటెయిల్స్ సోషల్ మీడియాలో నుంచి దొరకదు. సియూన్ ని గూగుల్లో సెర్చ్ చేస్తే అదే రోజు యంగ్ సుక్ మదర్ యంగ్ సుక్ ని చంపినట్టు ఓల్డ్ న్యూస్ లో చూస్తుంది. అది చూసి ఎమ్మటే యంగ్ సుక్ కి కాల్ చేసి ఆ విషయం మొత్తం చెప్తుంది. ఆ విషయం తెలిసిన యంగ్ సుక్ బెడ్ మీద టెడ్డీని ఉంచి వేరే చోట దాక్కుంటుంది. అది తెలియని యంగ్ సుక్ మదర్ కత్తితో పొడుస్తూ ఉంటుంది. కానీ కత్తికి బ్లడ్ లేకపోవడం చూసి యంగ్ సుక్ మదర్ దుప్పటి తీసి చూసి టెడ్డీని చూస్తుంది. అది చూసిన యంగ్ సుక్ కోపంతో దేనికి చంపాలనుకున్నావు, ఎందుకు చంపావని కోపంగా తన మదర్ ని అదే కత్తితో పొడిచి చంపేస్తుంది. ఇటు సియూన్ యంగ్ సుక్ కి ఏమైందని టెన్షన్ గా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సడన్ గా సియూన్ కి కాల్ వస్తుంది. యంగ్ సుక్ కి ఏం కాలేదు అని ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ అమ్మని చంపిన విషయం సియూన్ కి చెప్పదు. నెక్స్ట్ డే నుంచి యంగ్ సుక్ బయటికి వెళ్లి తనకి నచ్చినవి చేస్తూ తింటూ ఉంటుంది. ఇటు సియూన్ తన ఫ్యామిలీతో టైం ని గడుపుతూ ఉంటుంది. ఒకరోజు సియూన్ వాళ్ళ అంకుల్ సంఘు స్ట్రాబెర్రీస్ ఇవ్వటానికి ఇంటికి వస్తాడు. సియూన్ ఫ్యామిలీ వాటిని తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్ గా సియూన్ కి కాల్ రావటం వల్ల పైకి వెళ్ళిద్ది. ఇటు సంఘు వయసులో ఉన్నప్పుడు అంటే పాస్ట్ లో స్ట్రాబెర్రీస్ తీసుకొని యంగ్సు ఇంటికి వెళ్తాడు. యంగ్సు సంఘుని లోపలికి తీసుకొని వెళ్ళిద్ది. సంఘు స్ట్రాబెర్రీస్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ లో యంగ్సు మదర్ బాడీ పార్ట్స్ చూసి భయంతో అరుస్తాడు. అది చూసిన యంగ్సు సంఘుని చంపడానికి ట్రై చేసిద్ది. సంఘు తప్పించుకోవడానికి పోలీసులకి కాల్ చేస్తాడు. కానీ అది సియూన్ కి మాత్రమే కలిసిద్ది. సియూన్ కి ఆ కాల్లో తను నన్ను చంపుతుందని వినిపిస్తుంది. అది విన్న సియూన్ కి తన చేతి మీద ఉన్న స్ట్రాబెర్రీస్ మరకలు పోతాయి. కాల్ కట్ అవుతుంది. కానీ సియూన్ కి ఆ కాల్లో మాట్లాడింది ఎవరో అర్థం కాదు. కిందకి వచ్చి చూస్తే అసలు సంఘు అనే పర్సనే లేడు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. అది విని స్ట్రాబెర్రీస్ ఫామ్ ని చూడటానికి వెళ్తే అక్కడ ఆ ఫామ్ ఎప్పుడూ క్లోజ్ చేసి పాడైపోయిందన్నట్టు కనిపిస్తుంది. అసలు ఏమీ అర్థం కాక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫామ్ గురించి అడుగుతుంది. అప్పుడే అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ పాస్ట్ లో చనిపోయిన పర్సన్ ని ఎందుకు అడుగుతున్నావని 1999 లో రిజిస్టర్ అయిన కేస్ డీటెయిల్స్ ని చూపిస్తారు. అందులో సంఘుని యంగ్ సుక్ వాళ్ళ మదర్ ని యంగ్ సుక్ చంపిందని పోలీసులు యంగ్ సుక్ ని అరెస్ట్ చేసినట్టు కేస్ ఫైల్ లో ఉన్నట్టు చూపిస్తాడు. ఇటు 1999 లో సంఘు అనే పర్సన్ మిస్ అయ్యాడు అని పోలీసులు కనుక్కోవడానికి యంగ్ సుక్ ఇంటికి వస్తారు. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కి యంగ్ సుక్ మీద డౌట్ వస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ డీటెయిల్స్ ని కనుక్కొని తిరిగి వెళ్ళిపోతారు. ఇటు సియూన్ సన్హీ స్టోర్ ని చూసి సన్హీని కలవటానికి వెళ్ళిద్ది. సియూన్ సన్హీని యంగ్సు గురించి అడుగుతుంది. సన్హీ ఇలా చెప్తుంది, యంగ్సు మంచి అమ్మాయి అనుకున్నా. ఒకరోజు తన ఇంటికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళ అమ్మ లేకుంటే నేను చనిపోయేదానినని తనకి అయిన గాయాన్ని చూపిస్తుంది. అది విన్న సియూన్ ఇంటికి వెళ్తుంది. కొంచెం సేపు తర్వాత సియూన్ యంగ్సున్ కి కాల్ చేస్తుంది. మీ మదర్ ని సంఘుని చంపావా అని అడుగుతుంది. అయితే యంగ్సుక్ ఏం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదని తెలియనట్టు ఆన్సర్ ఇస్తుంది. సియోన్ యంగ్సు మీద వచ్చిన న్యూస్ ని చదువుతూ ఉంటుంది. అది విన్న యంగ్సుకి టెన్షన్ మొదలైద్ది. నేను పోలీసులకి ఎలా దొరికానో చెప్పు అని సియూన్ ని అడుగుతుంది. కానీ సియూన్ సంఘు అంకుల్ ఏం చేశాడు, తను చాలా మంచోడు, ఎందుకు చంపావని కోపంగా అరుస్తూ తిడుతూ కాల్ కట్ చేస్తుంది. యంగ్సు కోపంగా ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయదు, కట్ చేస్తూనే ఉంటుంది. సియూన్ ఇలా చేసేసరికి యంగ్సు కోపంగా అరుస్తూ గోలగోల చేస్తూ ఉంటుంది. సియూన్ అసలు కాల్ రాకుండా కనెక్షన్ కూడా తీసేస్తుంది. ఇటు యంగ్సు కాల్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే మనకి పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్స్ యంగ్సు మీద డౌట్ తో తన డీటెయిల్స్ ని సెట్ చేస్తే యంగ్సుకి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉందని చూపిస్తారు. అంటే ఆ డిసార్డర్ ఉన్న పర్సన్ అవతల వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా రెక్లెస్ గా క్రిమినల్ బిహేవియర్ తో ఉంటారు. ఇటు యంగ్సు సియూన్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా ఆ టైంకి ఎవరో యంగ్సు డోర్ ని కొడతారు.
అది సియూన్ వాళ్ళ నాన్నతో వస్తుంది. ఇల్లు కొనే విషయాన్ని అడగటానికి వాళ్ళ నాన్న యంగ్సు వాళ్ళ మదర్ గురించి అడుగుతారు. అది చూసిన యంగ్సు ఒక క్రిమినల్ స్మైల్ తో లోపలికి రమ్మని చెప్తుంది. ఇటు ప్రెజెంట్ లో సియూన్ వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిద్ది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సియూన్ వాళ్ళ ఫాదర్ తో సియూన్ కి కార్ ఇచ్చి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. ఇటు పాస్ట్ లో యంగ్సు సియూన్ వాళ్ళ నాన్నని చంపేస్తుంది. ప్రెజెంట్ లో సియూన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్ గా వాళ్ళ నాన్న మాయమైపోతాడు. కారు కూడా మాయమైపోతుంది. మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడు ఇదంతా యంగ్సుక్ అని పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. ఇల్లు మొత్తం ఒక పాడుపడ్డ బంగ్లా లాగా మారిపోతుంది. అక్కడ ఉన్న ఫోన్ ని వెతికి యంగ్సుకి కాల్ చేస్తుంది. సియూన్ కోపంగా ఏడుస్తూ యంగ్సూన్ ని తిడుతూ ఉంటుంది. యంగ్సూన్ తన దగ్గర ఉన్న సియూన్ ని బాధ పెడుతూ ఉంటుంది. ఆ నొప్పి ప్రెజెంట్ లో ఉన్న సియూన్ కి ఫీల్ అయింది. ఇప్పుడు పోలీసులు ఎలా కనుక్కున్నారు చెప్పు అని యంగ్సూన్ సియూన్ ని బ్లాక్మెయిల్ చేస్తుంది. సియూన్ ఆ యంగ్సూన్ ని చంపడానికి అసలు ఆ రోజు ఆ చుట్టుపక్కల దగ్గర ఏమైనా యాక్సిడెంట్ అయ్యాయని చూస్తుంది. అది చూసి ఒక ఇన్సిడెంట్ ప్లేస్ ని డిసైడ్ అయ్యిద్ది. ఇప్పుడు సియూన్ అసలు యంగ్సుక్ ఎలా దొరికిందో చూస్తుంది. అయితే యంగ్సూన్ వెపన్ పోలీసులకి దొరుకుతుంది. దాని మీద యంగ్సుక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అయితే ఆ వెపన్ ఒక చెత్త వేరుకునే పర్సన్ కి దొరుకుతుంది అని తెలుసుకుంటుంది. కానీ ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు ఆ పర్సన్ ఒక ప్లేస్ కి 5 కి వస్తాడు అని చెప్పి యంగ్సూన్ ని బ్లాస్ట్ జరిగే ప్లేస్ కి పంపిస్తుంది. ఆ వెపన్ ని కలెక్ట్ చేసుకోవడానికి యంగ్సూన్ అక్కడికి వెళ్ళింది. కరెక్ట్ గా 5 కి బ్లాస్ట్ జరుగుతుంది. ఇటు సియూన్ ఆ బ్లాస్ట్ వల్ల ప్రెజెంట్ చేంజ్ అయ్యిద్దని చూస్తూ ఉంటుంది. కానీ సడన్ గా సియూన్ కి యంగ్సూన్ నుంచి కాల్ వస్తుంది. సియూన్ తనని చంపాలనుకున్నదని యంగ్సూన్ సియూన్ మీద అటాక్ చేస్తుంది. చిన్నప్పుడు ఉన్న సియూన్ ని. ఆ తర్వాత అది తట్టుకోలేక సియూన్ నిజంగానే ఆ పర్సన్ ఒరిజినల్ అడ్రస్ ని చెప్తుంది. యంగ్సుక్ ఆ ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అప్పుడే పోలీస్ ఫైల్లో రికార్డ్ అయిన యంగ్సుక్ కేసులు మొత్తం ప్రెజెంట్ లో ఎరేజ్ అయిపోతాయి. ఇటు పాస్ట్ లో సియూన్ మదర్ తన హస్బెండ్ తన కూతురు యంగ్సుక్ ఇంటికి వెళ్లి ఇంకా రాలేదు అని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ లో యంగ్సున్ కేస్ డీటెయిల్స్ ప్లేస్ లో వాళ్ళ మదర్ మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అవుతాయి. కట్ చేస్తే పాస్ట్ లో సియూన్ మదర్ పోలీస్ ఆఫీసర్ తో యంగ్సున్ ఇంటికి వచ్చింది. యంగ్సూన్ ఇంటి మొత్తం సియూన్ మదర్ పోలీస్ ఆఫీసర్ చూస్తూ చెక్ చేస్తూ ఉంటారు. ఇటు ప్రెజెంట్ లో సియూన్ ఉంటున్న ఇల్లు మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ ఇంట్లో ఉన్న ఇంకో లేడీ ఎవరికో కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నట్టు చూపిస్తారు. సియూన్ వాళ్ళ మదర్ తన హస్బెండ్ కి కాల్ చేస్తా అని చెప్పి యంగ్సూన్ దగ్గర ఉన్న ఫోన్ ని తీసేసుకుంటుంది. సియూన్ మదర్ ఎప్పుడైతే కాల్ చేస్తుందో ఆ కాల్ డైరెక్ట్ గా ప్రెజెంట్ లో ఉన్న సియూన్ కి కనెక్ట్ అయిపోతుంది. అయితే వాళ్ళ మదర్ కి అమ్మ అక్కడి నుంచి తప్పించుకోండి అని అనేసరికి యంగ్సుక్ పోలీస్ ఆఫీసర్ ని చంపేసి సియూన్ వాళ్ళ మదర్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. ఇటు ప్రెజెంట్ లో సియూన్ యంగ్సుక్ కి దొరికిపోతుంది. పాస్ట్ లో యంగ్సుక్ సియూన్ ని అడ్డు పెట్టుకొని రూమ్ లో దాక్కున్న సియూన్ మదర్ కి పాస్ట్ లో యంగ్సుక్ తన కూతుర్ని సియూన్ ని ముందు తెచ్చి బయటికి తెప్పించేస్తుంది. అయితే సియూన్ మదర్ తన కూతురు కోసం యంగ్సూన్ ని పట్టుకొని కింద పడిపోతారు. యంగ్సూన్ ఇద్దరు చనిపోతారు. మళ్ళీ ప్రెజెంట్ లో బిల్డింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సియూన్ తన మదర్ కోసం వెతుకుతూ ఉంటుంది. తన మదర్ చనిపోయిందేమో అని బాధపడుతూ ఉంటుంది. కానీ తన మదర్ కనిపించేసరికి హ్యాపీగా ఇద్దరు నడుస్తూ వెళ్తారు. కానీ అలా కాసేపటికి సియూన్ పక్కన తన మదర్ మాయమైపోతుంది. అంటే ప్రెజెంట్ లో ఇందాక సీన్ లో యంగ్సూన్ మాట్లాడింది ఎవరితో కాదు, పాస్ట్ లో ఉన్న తనతోనే. పోలీసులు సియూన్ వాళ్ళ మదర్ ఇంటికి వస్తున్నారని చెప్తుంది. అది విన్న పాస్ట్ యంగ్సుక్ వాళ్ళ ఇద్దరిని చంపి 20 years గా సియూన్ ని తన ఇంట్లోనే కట్టి పడేసినట్టు చూపిస్తారు. ఇలాంటి ఒక బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ స్టోరీని ముగిచ్చేస్తారు. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ ని కొంచెం కలర్ మార్చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ బాయ్ గైస్.